పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గోంగూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: అన్నం, గోంగూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కొత్తిమీర, కారం, ఉప్పు, హోల్ గరం మసాలా, చిల్లీ సాస్, గరం మసాలా. గోంగూర పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? సో మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. అండ్ 1 more స్పూన్ హక్కా వేసుకుందాం. అది హోల్ గరం మసాలా కదా? కాదు, నాకు తెలిసి అది హోల్ గరం మసాలానే కాదు. ఎక్కడ సో దీన్ని ఇలా కూడా పిలుస్తారు. అబ్బా, మీకు తెలియని విషయం ఏమిటంటే ఇదే. సో దీన్ని ఇలా కూడా పిలుస్తారు. అవునా? అవును. నాకు తెలీదన్న మోసం. ఇప్పుడు తెలుసుకోండి. లేదు, ఇప్పుడు తెలుసుకోండి మీరు. నేను చెప్తున్నాను కదా. హోల్ గరం మసాలా ఇస్ ఆల్సో కాల్డ్ as హక్కా. యా. ఆయిల్ ఒకవేళ రైస్కి తగినంత వేసుకోవాలి. కొంచెం రైస్ ఎక్కువ ఉంటే మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నావా? 1 స్పూన్ మేబీ సరిపోదు అనుకుంటున్నాను. సో అది ఫ్రై అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కదా వేస్తా. అది కూడా ఆనియన్స్. చెప్పండి, ఇదంతా వేయాలా కొంచెం వేయాలా? చచ్చిపోతారా అది వేస్తే? సరే, మీరు చెప్పారా కొంచెం వేద్దాం. నాకు ఈ ప్రాసెస్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేస్తారు. తిని కారం, కొత్తిమీర అన్ని ఏంటో మిక్స్ చేస్తుంది. రెడ్ అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట. ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసి ఇది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి. సో రెడ్ చిల్లీ సాస్ వేయాలి. సో నెక్స్ట్ గోంగూర. ఓకే, ఈ గోంగూరలో ఏవో మిక్స్ ఉన్నాయి. లైక్ గోంగూర అండ్ మిర్చి అండ్ వెల్లుల్లి. దట్స్ ఇట్. ఓకే, సో గోంగూర, మిర్చి అండ్ వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్. సో ఇది మొత్తం వేసేసుకోవాలి. మనం సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో గోంగూర పలావ్ కాబట్టి గోంగూర మొత్తం వేసినా ఏం ప్రాబ్లం లేదు. దాన్ని అలా ఫ్రై చేస్తుండు. ఈ లోపల నేను ఒక పొడుపు కథ అడుగుతా. ఓకే ఓకే, సో నీ బ్రెయిన్ ఉపయోగించాలి. అయినో ఎక్కువ లేదని, బట్ వాడు ఎందుకలా అంటావు స్వీటీ? ఇప్పుడు ఉందో లేదో తెలిసిపోద్ది. మరి భార్య భర్తకు మాత్రమే చూపించేది ఏంటి? నిజంగా నేను చెప్పిన నాకు బ్రెయిన్ లేదా ఏంటి? తెలియదు స్వీటీ. బట్ నేను ఈ ఎపిసోడ్ అయిపోయే లోపు చెప్తా ఆన్సర్. ఇప్పుడు ఆలోచించరా, అట్లీస్ట్ కొన్ని గెసెస్ రావాలి కదా బ్రెయిన్ లోకి. ప్రేమ చూపిస్తుందా? మీరు అన్నది దానికి ఆన్సర్ ఇదే అనుకుంటా. అంటే అది జరగని పని భార్య భర్తల మధ్యలో. ఎందుకు స్వీటీ అలా అంటావు? భార్య భర్తల మధ్య ఉన్నదే ప్రేమ అని చెప్పచ్చు. అది కాదు ఆన్సర్, వేరేది. నాకు తెలిసి అదే. మీరు నన్ను ఇది చేస్తున్నారు. అదే క్వశ్చన్ నేను అడిగాను, నువ్వు అడిగావు. ఎపిసోడ్ అయిపోయే లోపు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఎస్, డన్. సో ఎనీవేస్ ఈ లోపల గోంగూర చక్కగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వచ్చేస్తుంది. అది తర్వాత 1-2 బౌల్స్ ఆఫ్ రైస్ వేసుకొని అందులో మంచిగా ఇలా కలుపుకుంటే మనకి పలావ్ రెడీ. ఎస్, ఫాస్ట్ చేసేసి. సో ఆల్రెడీ మనం ఒక బౌల్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకుందాం. సో సాల్ట్. సో ఆల్రెడీ మనం గోంగూర మిక్స్ చేసుకున్నాం కదా, అందులో సాల్ట్ ఆల్రెడీ ఉంది. సో కొంచెం వేసుకుంటాం. సో ఇలా రైస్ ఇలా రెడీ అయిపోయింది. సో ఫైనలీ ఇలా కొత్తిమీరతో గార్నిష్ ఇలా చేసేసుకుంటాం. సో రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే.
యమ్మీ యమ్మీ మా జోష్న చేసిన గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. గోంగూర పులావ్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, గోంగూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కొత్తిమీర, కారం, ఉప్పు, హోల్ గరం మసాలా, చిల్లీ సాస్, గరం మసాలా. గోంగూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ సాస్, గోంగూర పేస్ట్ వేసి బాగా కలుపుకుని మగ్గించుకోవాలి. తర్వాత అందులో తగినంత రైస్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గోంగూర పులావ్ రెడీ.